ఓం నమో వెంకటేశ. తులాలగ్నం, తులారాశి. ఈ యొక్క తులాలగ్నం వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 1, అలాగే అవమానం వచ్చి 5 అండి. ఈ యొక్క తులారాశి వాళ్ళకి లగ్న మరియు అష్టమాధిపతి అయిన శుక్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపూర్ణమైన శుభకరమైన ఫలితాలను కలుగజేస్తాడు. ముఖ్యంగా లగ్నంలో 7లో సంచరించినప్పుడు కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వివాహ కారకత్వం శుక్రుడికి రావడం వల్ల. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, ఆయుర్దాయం పెరుగుతుంది. ఇలాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో శుక్ర మహాదశలు, అంతర్దశలు నడుస్తున్నాయి. ఈ ఫలితాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి యోగకారకుడైనటువంటి బుధ భగవానుడు కూడా, భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడా ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపూర్ణమైనటువంటి శుభకరమైన ఫలితాలనే బాగా ఇచ్చే అవకాశం ఉంటుంది. భాగ్యాభివృద్ధి నిర్వచనం పెంపొందడము, ఈ బుధుడి దశలు, అంతర్దశలు నడిచినప్పుడు విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటివి బాగా తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే తొందరగా మీరు ఈ విషయాల్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ముఖ్యంగా తులా లగ్నానికి చంద్రుడు కూడా, విదేశ కారకుడైన చంద్రుడు కూడా తులా లగ్నానికి శుభుడు అవ్వడం వల్ల తులా లగ్నం వాళ్ళు ఈ యొక్క విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి మిగతా లగ్నాల వారితో పోలిస్తే. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి శనీశ్వరుడు 5వ స్థానంలో సంచరించడం వల్ల విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా విద్యలో బాగా మార్కులు ఎక్కువగా రావడం, లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధన ప్రాప్తి, ధనపరమైన వ్యావహారిక పరమైన విజయాలు, సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు బాగా పెరగడం, ఇట్లాంటి పరిణామాలు అధికముగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి శని 7వ స్థానాన్ని చూడడం వల్ల తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. ధనాభివృద్ధి, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందడం, ఇట్లాంటి శుభకరమైనటువంటి పరిణామాలు, ఫలితాలు పరిపూర్ణముగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకునే అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి ఇంకొక శుభుడైనటువంటి రాహువు, ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో మీకు కేతు మహాదశ అయిపోయి ముందు రాహు మహాదశ తర్వాత వచ్చినట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు, శుభకరమైన ఫలితాలను ఇస్తారు. వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక మీకు కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ వచ్చినట్లయితే వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరవుతాయి, తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే విదేశాల్లో కూడా బాగా రాణించగలుగుతారు. అలాగే శత్రు రోగ రుణాది పీడలు బాగా తక్కువగా ఉంటాయి. అలాగే ఎవరైనా మీరు లోన్ల కోసం ట్రై చేస్తే కనుక లోన్లు తొందరగా మంజూరవుతాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి బాగా అధికంగా జరిగే అవకాశం ఉంది, కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి దశమాధిపతి చంద్రుడు శుభుడే కాబట్టి ఈ యొక్క చంద్రుడు ఈ లగ్నానికి యోగకారకుడే కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే రెస్టారెంట్లు ఇట్లాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి ఆ వృత్తులలో రాణింపు, గుర్తింపు బాగా అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పాలకు సంబంధించిన ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్ మరియు నౌకా సంబంధమైన క్రయ విక్రయ లావాదేవీలు ఇట్లాంటివి చేసే వాళ్ళకు కూడా ఈ సమయం ఈ యొక్క చంద్రదశలు, అంతర్దశలు నడిచినప్పుడు బాగా అనుకూలత బాగా అధికంగా లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క శని, శుక్ర, బుధ, రాహు, చంద్రులు లగ్నంలో 7లో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ముఖ్యంగా శుక్రుడు దశ, అంతర్దశలు నడిచినట్లయితే ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం తొందరగా అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే వివాహ ప్రయత్నాలు తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందుతాయి. ఇలా అన్ని పరాలుగా కూడా మంచి ఏదైతే అనుకున్నారో ఆ పనులు చేయడానికి తగ్గ పరిస్థితులు తొందరగా ఏర్పడే అవకాశం ఉంది. అలాగే 2, 8 మీద ఈ యొక్క గ్రహాలు సంచరిస్తున్నప్పుడు, అంటే వృశ్చికంలో మరియు వృషభంలో గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఈ యొక్క శుభగ్రహాలు శని, శుక్ర, బుధ, రాహు అంటే ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, చంద్రుడు సంచరిస్తున్నప్పుడు కొద్దిగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాలు అనుకూల ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ అభివృద్ధి, కుటుంబ వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందడం లాంటి శుభకరమైన పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే 3 మరియు 9 మీద అనగా మిథునం మరియు ధనుసు రాశి మీద సంచరిస్తున్నప్పుడు కొద్దిగా వాక్కుపరమైన అభివృద్ధి,
సేవింగ్స్ పెరగడము, అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం, తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు, సోదరి వర్గీయుల సహాయ సహకారాలు అధికంగా లభించడం, మారుతీరు బాగా మెరుగుపడడం, సభలలో బాగా అనర్గళంగా ప్రసంగించగలగడం లాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణముగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ యొక్క శని, బుధుడు మరియు శుక్రుడు మరియు చంద్రుడు ఈ ముగ్గురు కూడా 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. సుఖ సంతోషాభివృద్ధి, తల్లికి ఆరోగ్యం మెరుగుపడడం, మరియు వృత్తిపరంగా బాగా బిజీ అయిపోవడం, మరియు తొందరగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తొందరగా రావడం, వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా లాభాలు గడించడం, ఇట్లాంటి పరిణామాలు పరిపూర్ణముగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క దశలు, అంతర్దశలు నడిచినప్పుడు మాత్రం ఈ యొక్క ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే ఈ యొక్క 3 గ్రహాలు అనగా చంద్రుడు మరియు బుధుడు, శుక్రుడు ఈ యొక్క 5వ స్థానం మీద అనగా కుంభంలో కానీ లాభస్థానంలో అనగా సింహంలో సంచరిస్తున్నప్పుడు విద్యార్థులకు విద్యలో మార్కులు ఎక్కువగా రావడం, మరి ఏదైతే చదివారో అదే పరీక్షల్లో వచ్చే మార్కులు ఇంకా ఎక్కువగా పొందగలగడం, అలాగే సభలలో బాగా ప్రసంగించగలడం, లాభాభివృద్ధి మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు, కీర్తి మర్యాదలు, గౌరవం ఇట్లాంటివి బాగా పెరగడం లాంటి శుభకరమైనటువంటి ఫలితాలు పరిపూర్ణముగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ ఫలితాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో గనక శుభమైనటువంటి శని, శుక్ర, బుధ, రాహు, చంద్ర గ్రహాల యొక్క దశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క 3 గ్రహాలు కూడా మీనరాశిలో కానీ మరియు కన్యారాశిలో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరు అవుతుంది. తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క ఎవరైనా మీకు బాకీ పడితే కనుక ఆ బాకీలు ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే కనుక 100కు 100% మీ యొక్క బాకీలన్నీ కూడా వసూలు అయ్యే అవకాశాలు పరిపూర్ణముగా ఉన్నాయి. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోగలరు. కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మీకు వ్యక్తిగత జాతకంలో మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ పరిణామాలు ఇంకా ఎక్కువగా మీకు జరిగే అవకాశాలు పరిపూర్ణముగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఇలా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఫలితాలని ఇంకా కూడా మీరు ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి యోగకారకుడైనటువంటి శనీశ్వరుడు విద్యాస్థానంలో ఉండడం వల్ల విద్యార్థుల విద్యలో సంవత్సరం అంతా అదే స్థానంలో ఉండడం వల్ల విద్యార్థుల విద్యలో బాగా ఎక్కువగా మార్కులు సంపాదించగలగడం, మరియు దైవబలం బాగా పెరగడం, అధికంగా దైవబలాన్ని కలిగి ఉండడం, దానివల్ల బాగా విజయాలు సాధించగలగడం. అలాగే 11ను చూడడం వల్ల కొద్దిగా లాభాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, ధనపరమైన వ్యావహారికపరమైన విజయాలు, మరియు వివాహం తొందరగా కావడము, మరియు కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి జరగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు, ఈ యొక్క పాపి అయినటువంటి గురువు ఈ యొక్క 8వ ఇంట్లోకి ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి రావడం వల్ల భూ సంబంధమైన లిటికేషన్స్ మరియు న్యాయ సంబంధమైన లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం, మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు తగ్గడం, మంచి చేసినా కానీ వేరే వాళ్ళకి అది చెడుగా అనిపించే వాళ్ళ వల్ల అవమానాలు పాలవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు 4వ నుంచి చూడడం వల్ల భూమి పరంగా కూడా చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక మిగతా అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. దైవికమైన బలం, శక్తి పెంపొందించుకొని ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా మీరు బయటపడాలనుకుంటే కనుక మీరు శివారాధన, సుబ్రహ్మణ్యారాధన విశేషంగా చదువుకోవడం, వారికి సంబంధించిన స్తోత్రపారాయణాలు, వారికి సంబంధించిన అభిషేకాలు, వారికి సంబంధించిన గుడిలో ప్రదక్షిణ నమస్కారాలు ఇట్లాంటివి ఆచరించుకోవడం మంచిది. అలాగే మీరు ఈ యొక్క గురు కేతువులకి అనగా శనగలు, ఉలవలు రెండు కూడా గురువారం బాగా ఉడకబెట్టి ఆవుకు తినిపించడం కానీ శక్తి స్తోమత ఉన్నట్లయితే కనుక ఈ 2 ధాన్యాలు పసుపు వస్త్రంతో పాటు బ్రాహ్మణులకు గురువారం దానంగా ఇచ్చడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నింటిలో కూడా విజయాలు సాధించగలుగుతారో. శుభం.